హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన ఫార్మా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని ఫార్మా ఉద్యోగులకు సంబంధించిన జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీకెండ్లో జరగబోయే ఫార్మా ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో క్లియర్గా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోని మనకి ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీలు ఉన్నాయి, సో ఎవరెవరు ఎలిజిబిలిటీ అనే విషయాలన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా విజిట్ చేశారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. దీని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ముందుగా ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ నుంచి అయితే అడుగుతున్నారు అనమాట. సో మనకి వాకింగ్ డ్రైవ్ వచ్చేసి ఈ నెల 29వ తారీఖున అయితే కండక్ట్ చేస్తున్నారు, సాటర్డే రోజు. ఇక ఆర్ఎండి డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే వీరు అడగడం జరుగుతుంది. ఏపీఐ డివిజన్ అనమాట. ఆర్ఎండి సెంటర్లోనే వేకెన్సీలు అయితే ఉన్నాయి. సో వేకెన్సీలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ మేనేజర్కి అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ అనేది ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్రెషర్స్ లేదా ఎంఎస్సీ పిహెచ్డి ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. 2019, 2020, 2021లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక డిపార్ట్మెంట్ వచ్చేసి ఆర్ఎండి ఏపీకి సంబంధించిందనమాట. ఎక్స్పీరియన్స్ అనేది 0 to 8 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ని అయితే వీరు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి ఆర్ఎండి సెంటర్ పాచిమైలారం, హైదరాబాద్లో అయితే ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ కలిగి ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక వెన్యూ వచ్చేసి మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్ఎండి సెంటర్ పాచిమైలారం, పటాన్ చెరువు, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. సో దీనికి సంబంధించి మనకి కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని సో మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ ఎవరైనా కానీ మీ యొక్క లేటెస్ట్ రెజ్యూము, తర్వాత ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 months పే స్లిప్స్, లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, సో ఇవైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్కి సంబంధించిన జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్. తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఎవర్టోజన్ లైఫ్ సైన్సెస్ నుంచి అడుగుతున్నారు. సో ఈ నెల 28, 29 అయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షన్ మరియు ప్యాకింగ్కి సంబంధించి అయితే అడుగుతున్నారు. సో ముందుగా క్యూఏకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ లెవెల్కి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మనకి 2 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి అని చెప్తున్నారు. సో ఇక దీనికి మనకి నాలెడ్జ్ అండ్ అనలిటికల్ క్వాలిటీ అష్యూరెన్స్, ఇన్ ప్రాసెస్ క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ మేనేజ్మెంట్, వ్యాలిడేషన్కి సంబంధించిన ఎక్స్పోజర్ అయితే ఉండాలి. ఇక క్యూసీకి సంబంధించి మనకి హెచ్పిఎల్సి, జీసీ, అస్ఐ బై హెచ్పిఎల్సి, జీసీ అయితే చేయడం రావాలి. అలాగే డెసిలేషన్, వెట్ అనాలిసిస్, రా మెటీరియల్, ఫినిష్డ్కి సంబంధించిన ఎక్స్పోజర్ అయితే ఉండాలన్నమాట. సో రొటీన్ యాక్టివిటీకి సంబంధించిన ఎక్స్పోజర్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. ఇక ఎక్స్పీరియన్స్ అనేది మనకి 2 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ప్రొడక్షన్ మరియు ప్యాకింగ్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ లెవెల్కి అయితే అడుగుతున్నారు. సో ఇందులోనే మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రాన్యులేషన్, కంప్రెషన్, కోటింగ్ మిషన్కి సంబంధించి, అలాగే లైన్ క్లియరెన్స్, ఆన్లైన్ డాక్యుమెంటేషన్, వీటన్నిటికి సంబంధించిన ఎక్స్పోజర్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో 2 నుంచి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే వీరు అడగడం జరుగుతుంది. ఇక మనకి వెన్యూ వచ్చేసి మనకి ఎవర్టోజన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, టీఎస్ఐఏసి, సెజ్, పోలేపల్లి, జడ్చర్ల, మహబూబ్ నగర్. సో క్యాండిడేట్స్ ఎవరైనా కానీ సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్, లాస్ట్ 3 months పే స్లిప్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కోవిడ్ రూల్స్, రెస్ట్రిక్షన్స్ అయితే ఫాలో అవ్వండి అని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. ఫ్రెండ్స్, ఇక తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే మనకి హెటిరో నుంచి అయితే అడుగుతున్నారు. సో ఇది క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా మనకి ఎస్కేపీ గౌట్ కాలేజ్, గుంతకల్లు, జవహర్ నాలెడ్జ్ సెంటర్లోనైతే మనకి క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో రిపోర్టింగ్ టైం వచ్చేసి ఉదయం 9 గంటలకి రిపోర్టింగ్ టైం అయితే వీరు ఇవ్వడం జరిగింది. సో ఇంటర్వ్యూస్ అనేవి 29th January అయితే జరుగుతున్నాయి అనమాట. సో డిపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి మెయింటెనెన్స్, క్యూఏ, క్యూసీ, ఆర్ఎండి, ప్రొడక్షన్, ఐపీక్యూఏకి వీరైతే అడగడం జరుగుతుంది. క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి ఐటీఐ ఫిట్టర్, డిప్లొమా మెకానికల్, ఎంఎస్సి, బీఫార్మా, ఎంఫార్మా, బీఎస్సీ, బీకామ్, బీఏ, బీటెక్, కెమికల్ ఇంజనీరింగ్, ఈ యొక్క క్వాలిఫికేషన్ వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక 2015 నుంచి 2021లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో సో వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ అనేది మనకి 11,000 నుంచి 15,000 రూపాయల వరకు అయితే ఇస్తారు. సో దాంతోపాటు అలవెన్సెస్ అనేవి కూడా వీరైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఫ్రెషర్కి సంబంధించింది అని చెప్పుకోవచ్చు. ఇక వయసు అనేది మనకి 27 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలని చెప్తున్నారు.
సో వెన్యూ వచ్చేసి ఎస్కేపీ గౌడ్ డిగ్రీ కాలేజ్ గుంతకల్లు. సో రిజిస్ట్రేషన్ లింక్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇంటర్వ్యూ ఎవరైనా కానీ దీనికి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. సో లింక్స్ అనేవి కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ అయితే కావాలి అనుకుంటే 9908491600 అనే కాంటాక్ట్ నెంబర్ని అయితే కాల్ చేసి సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే మనకి శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్ నుంచి అయితే అడుగుతున్నారు అన్నమాట. సో ఇంటర్వ్యూ డేట్స్ అనేవి 28, 29, 31 సో మనకి ఈ 3 డేస్లోనైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సో ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఆర్ఏకి అయితే అడుగుతున్నారు, రెగ్యులేటరీ అఫైర్స్కి అయితే అడుగుతున్నారు అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఏపీఐకి సంబంధించింది. క్వాలిఫికేషన్ అనేది బీఎస్సీ, ఎంఎస్సీ, బీ ఫార్మా, ఎం ఫార్మా క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ మరియు ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే 4 సంవత్సరాలు ఏపీఐలో పనిచేసిన అనుభవం అయితే ఉండాలన్నమాట. ఇక జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి రెగ్యులేటరీ సబ్మిషన్ ఫర్ రెగ్యులేటరీ మార్కెట్స్ యుఎస్, యూరోప్, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వీటికి సంబంధించిన రెగ్యులేటరీ మార్కెట్కి సంబంధించిన ఎక్స్పోజర్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో కాంటాక్ట్ మహేశ్వరి అని అయితే మనకి మెన్షన్ చేశారు. సో ఇంటర్వ్యూ వెన్యూ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ ఏరియా, ఉప్పల్, హైదరాబాద్. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క అప్డేటెడ్ డాక్యుమెంట్స్ని అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి కరికులం విటే, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అపాయింట్మెంట్ లెటర్, లాస్ట్ 3 months పే స్లిప్స్ మరియు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది మనకి శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్కి సంబంధించిన జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఫ్రెండ్స్ ఇక తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ఆర్జిన్ నుంచి అయితే అడుగుతున్నారు అనమాట. సో పొజిషన్స్ అనేవి మనకి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్కి అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ అనేది బీటెక్ కెమికల్ మరియు ఎంటెక్ కెమికల్ చేసిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ అనేది మనకి హైదరాబాద్లోనే అయితే ఉంది. ఎక్స్పీరియన్స్ అనేది 2 నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారన్నమాట. డేట్ వచ్చేసి మనకి 29th January 2022 మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో టైం వచ్చేసి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో మనకి ఇక్కడ satish.uppuluri@arjun.com అయితే సో మీ యొక్క రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయమని చెప్తున్నారు. సో ఇది మనకి ఆర్జిన్ నుంచి వచ్చిన సో జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఫ్రెండ్స్ ఇక తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే మనకి బీవీఆర్ సొల్యూషన్ నుంచి అయితే అడుగుతున్నారు. సో ముందుగా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే చూసుకున్నట్లయితే బీఎస్సీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్. 2017 నుంచి 2021లో సో పాస్డ్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా కానీ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి కొండాపూర్లోనే అయితే ఉందన్నమాట. సో ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి మనకి ఈ నెల 27వ తారీఖు నుంచి ఈ నెల 31 వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనకి అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో బీవీఆర్ సొల్యూషన్ ఫ్లాట్ నెంబర్ 60, ఫస్ట్ ఫ్లోర్, 103 నియర్ అర్జున థియేటర్, జలవాయు విహార్ రోడ్, వెస్ట్రన్ హిల్స్, కేపీహెచ్బి, హైదరాబాద్. సో దీనికి సంబంధించి మనకి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి దీన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇక లాస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి అలంబిక్ ఫార్మా నుంచి అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇది వచ్చేసి మనకి ప్రీ ప్లాన్డ్ జూమ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ నెల 26, 27, 28 సో ఈ 3 days అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో డిజిగ్నేషన్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ ఆఫీసర్ లెవెల్కి అయితే అడుగుతున్నారు. లొకేషన్ అనేది మనకు వచ్చేసి వడోదర, గుజరాత్లోనే అయితే ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే దీనికి ప్రయత్నించండి. సో ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, తర్వాత ప్యాకింగ్ డిపార్ట్మెంట్కి అయితే అడుగుతున్నారు. సో ఒకసారి అయితే గమనించండి. సో ఎవరైతే ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ పొందాలి అనుకుంటున్నారో సో ఖచ్చితంగా మీ యొక్క రెజ్యూమ్ని అయితే injectable@alembic.co.in అనే ఆ మెయిల్కి అయితే మీ యొక్క రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. సో వారైతే ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారనమాట. సో ముందుగా మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోని ఆపరేషన్, క్లీనింగ్, స్టెరిలైజేషన్, క్వాలిఫికేషన్ సో ఇలా సో దీనికి సంబంధించిన ఎక్స్పోజర్ అయితే ఉండాలి. అలాగే ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో కూడా సో మనకి సేమ్ అయితే ఇవే వస్తున్నాయి అనమాట. సో ఇది మనకి ఈ వీకెండ్లో జరగబోయే ఫార్మా ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫార్మా అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.